సారీ సార్. కళ్ళు కాకులు దొబ్బినాయా? కనబడలేదా? కష్టపడి సంపాదించిన డబ్బులు అధికారికంగా మన జేబులోంచి కొట్టేస్తుంటే నోరు మూసుకుని బతుకుతున్న మనుషులను సార్ మనం. ఇంకా కళ్ళు కాకులు దొబ్బేస్తే మాత్రం ఏం చేస్తాం చెప్పండి? మిమ్మల్ని చూస్తుంటే టీచర్, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏదో ఒకట్లే సమాజంలో డీసెంట్గా డిగ్నిఫైడ్గా ట్యాగ్ వేసుకుని బతుకుతున్న బ్యాచ్లా కనిపిస్తున్నారు. మీకు కూడా ఉంటుంది లోపల సమాజంలో నేను చాలా అఫీషియల్, నేనేం చేసినా చెల్లుబాటు అవుతుందని. కానీ నేను ఎలాంటి ఉన్నా తెలుసా? ఈ క్యాలరీస్ అవి కొలతేసుకుని తినడం నాకు రాదు. అడ్డదిడ్డంగా తింటా. కొడితే ప్రాణం పోవచ్చు, తిడితే పరుగు పోవచ్చు. నేను కూడా రోప్ చేయొచ్చు. ఏంటండి బయట ఇంకా కరోనా పూర్తిగా పోలేదు, మొహానికి మాస్క్ లేదు, చేతికి గ్లోవ్స్ లేదు. వేర్ ఇస్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ? ఫోటో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసి గవర్నమెంట్ కంప్లైంట్ ఇస్తే బాబు ప్లీజ్. సారీ బాబు, తప్పైపోయింది. అయ్యో పెద్దవాళ్ళు, నా తప్పు లేకుండా సారీ చెప్పడం, పెద్దవాళ్ళతో సారీ చెప్పించుకోవడం రెండూ నా క్యారెక్టర్ కాదు. అర్థమైంది, మీలో ఫైర్ ఉంది. వాటిని సమాజంలో పనికొచ్చే విషయాల మీద ఉపయోగించండి. మీ పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా అదే నేర్పండి. నెక్స్ట్ జనరేషన్ అన్న బాగుంటుంది. అలాగే బాబు. సరే వెళ్ళండి. సారీ సార్, సారీ సార్. సూపర్ సార్. ఇంకాసేపు ఉంటే ఆయన ప్యాంట్లోనే పావు లీటర్ పోసేవాడు. రే నువ్వు వెళ్ళి క్యాపీ చైన్ తెచ్చేయమంటారా? రే అది క్యాపి చేయను, కుక్కలు చేయను కాదా, ఇట్స్ క్యాపిచినో. అదే తెచ్చేయమంటారా? ఇప్పుడే కాదు, మాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అది అయ్యాక ప్రశాంతంగా పిలుస్తా. నువ్వు కాసేపు అవతల పోతలకి. ఓకే ఓకే సార్. రే నేను చూస్తుంది మా రాంబాబు గారినేనా? కాలేజ్ డేస్లో చూసిన సౌమ్యత, సాత్వికం లేదు, ఆ అల్లరి లేదు. చాలా సున్నితంగా ఉంటూ ఫ్రెండ్లీగా తిరిగేవాడివి. ఏమైందిరా? అర్థం కూడా చాలా సున్నితంగా ఉంటుంది మామ. కానీ ఒక్కసారి పగిలిపోయాక దాన్ని ముట్టుకోవాలంటే తయారు చేసినట్టు కూడా భయపడి జాగ్రత్త పడతాడు. డేంజర్ కాబట్టి. నా లైఫ్ కూడా అలా తయారైంది మామ. అప్పుడు నువ్వు చూసింది పగలని అర్థాన్ని, ఇప్పుడు నువ్వు చూస్తుంది పగిలిపోయిన అర్థాన్ని. చాలా హార్డ్ ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఏదో ప్రాబ్లం అన్నావుగా, చెప్పు. నా ప్రాబ్లం తర్వాత నరాలు కట్ అయిపోయేలా ఉన్నాయి. ముందు నువ్వు ఇలా మారడానికి కారణం ఏంటి? ఏమైందిరా? నీ ప్రాబ్లం అని పిలిచి నా కథ అడుగుతావండి మామ. ప్లీజ్ మావా. ప్రేమ. రామా, ఎదుటివాడు మనం చెప్పేది వింటాడో లేదో పక్కన పెడితే, మనకు మన బాధ షేర్ చేసుకుంటే సెల్ఫ్ డీటెయిల్ అనాలిసిస్ చాలా రిలీఫ్గా ఉంటుంది. షేర్ చేసుకో. ఒక 1 month బ్యాక్ అనుకుంటా, ఒక కాఫీ కేఫ్లో ఇంచుమించు ఇదే టైంకి